అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఐ యాస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు పంచాంగ వివరాలు తీసుకున్నట్లయితే 27/10/2025 సోమవారము శ్రీ విశ్వావాసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠీ తిథి తెల్లవారుజామున 3:07 అంటే తెల్లవారితే మంగళవారం అనగా తదుపరి సప్తమి. మూల నక్షత్రం ఉదయం 10:29 వరకు, తదుపరి పూర్వాషాఢ. వర్జ్యం వచ్చి ఉదయం 8:44 నుండి 10:29 వరకు, తిరిగి రాత్రి 8:46 నుండి 10:29 వరకు. ఈరోజు అమృత కడియలు లేవండి. దుర్ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, తిరిగి 2:25 నుండి మధ్యాహ్నం 3:11 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6 గంటలు, సూర్యాస్తమయం సాయంత్రం 5:29. సోమవారం ప్రదోషకాల పూజ చేసుకునేటటువంటి వారు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ సమయం ప్రదోష సమయం అండి. ఈ సమయంలో శివ పూజ చేసుకోవచ్చు. అభిషేకం చేసుకునేటటువంటి వారు తెల్లవారుజామున 4:30 నుంచి సూర్యోదయం లోపులోనే అభిషేకం చేయాలి. అస్తమయం అయిన తర్వాత శివ పూజకి ప్రీతికరమైనటువంటిది బ్రహ్మముహూర్తము. అది ప్రదోషకాల శివ పూజకి అత్యంత ప్రీతి. అభిషేకానికి సాయంకాలం పూజ చేసేటటువంటి వారికి కూడా. అదేవిధంగా రాహుకాల దీపాలు పెట్టుకునేవారు ఉదయం 7:30-9 మధ్యలో దుర్గాదేవి దగ్గర, అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించుకోవచ్చు. ఇది సోమవారం కాబట్టి రాహువులో చంద్రుడు కానీ, చంద్రుల్లో రాహు కానీ ఉన్నటువంటి వారు అదేవిధంగా చంద్రరాహువులు కలుస్తున్నటువంటి వారు ఈ విధంగా దీపాలు పెట్టుకోవడం వల్ల మానసికమైనటువంటి అదే మాయామోహం రెండు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాహు వల్ల ఉండే ఇబ్బంది కూడా తొలగిపోతుంది. అదేవిధంగా ఈరోజు షష్ఠీ తిథి కాబట్టి కుమారస్వామికి ఈరోజు పూజ చేసుకున్నట్టే లాభాలు చేకూరుతాయి. అన్ని రాశుల వారు కూడా ఈ రోజున తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి పూలతోటి శివభగవాన్ని పూజ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. అదేవిధంగా నివేదనలో దద్దోజనం నివేదన చేసినట్లయినా చాలా శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి. అన్ని రాశుల వారు కూడా కుమారస్వామి శివుని పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.